పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములైనా. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ పొందాలని మేము ఆశపడుతున్నాం నా ప్రభువా. ఈరోజు మా కొరకై మీరు ఏర్పాటు చేసినటువంటి వాక్యాన్ని మాకు మీరే తోడుగా ఉండి మీ ఆత్మను మాతో ఉంచి తోడై ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ దాసునిగా, మీ పనివాడిగా నిలబడి ఉండగా మీ యొక్క తోడును సహాయమును ఉంచి మీరే మీ పిల్లలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ మరి అర్థం చేసుకునేటువంటి వివేచన శక్తిని, గ్రహింపు శక్తిని ప్రసాదించమని ప్రాధేయపడచ్చు. ఈ ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నానండి. మరి గత కొద్ది వారాలుగా మనము ఒక అంశం గురించి ఆలోచిస్తున్నామని, బైబిల్ స్టడీలో మనం దీనిని స్టడీ చేస్తున్నామని మనందరికీ తెలుసు. మరి ఈరోజే కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే, లేకపోతే లైవ్లో ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతున్నాం. మేమందరము కలిసి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఆలోచిస్తున్నాం. అందులో భాగంగా పరలోక ప్రార్థన చేయాలి అని కొందరు అంటున్నారు, పరలోక ప్రార్థన చేయకూడదు అని కొందరు అంటున్నారు. కాబట్టి దీనికి జవాబు బైబిల్ ఏమిస్తుంది అన్నటువంటి ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. అందులో భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనము, 10వ వచనము, 11, 12, 13 వచనాలు, అనగా 9 నుండి 13 వచనాల వరకు మనము యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మీరు ఇలాగ ప్రార్థన చేయుడి అని తన శిష్యులకు నేర్పించిన ఈ ప్రార్థన ఒకసారి మనం చదువుకుంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ఫుట్నోట్లో రాజ్యము, బలము, మహిమయు నీవయున్నవి, ఆమేన్ అనేటువంటి ఈ ప్రార్థనను బట్టి కొన్ని చర్చెస్లో అయితే, కొన్ని మందిరాల్లో ఇది ఒక ఆచారం, సాంప్రదాయం అయిపోయింది. తప్పనిసరిగా ఈ ప్రార్థన చేయాలి. ఈ చర్చిలో పరలోక ప్రార్థన చేయరండి అని కొందరు అంటూ ఉంటారు. ఈ చర్చిలో అంటే ఇక్కడున్న చర్చిలో కాదు, వారి సంఘాలలో. అయ్యో చేయకపోతే ఎలా అండి, తప్పనిసరిగా చేయాలి కదా అని కొందరు. ఈ ప్రార్థనను మనము భాగాలుగా విభజిస్తే, మొదటిది పరలోకమందున్న మా తండ్రి అన్నది మొదటి వాక్యం. రెండవది నీ నామం పరిశుద్ధపరచబడుగాక అన్నది రెండవది. నీ రాజ్యం వచ్చుగాక అనేది మూడవది. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అనేది 4.
మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. 5, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు క్షమించుము. 6, మమ్మను శోధనలకు తెచ్చే దుష్టుని నుండి మమ్మను తప్పించుము. 7 తర్వాత ఫుట్ నోట్లో రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమెన్ అని ఫుట్ నోట్లో. టోటల్ ఎన్నయ్యాయి? 8. ఆ 8లో మనం గత వారాల్లో సుమారుగా ఒక నెల దాటింది మనం దీనిని ఆలోచిస్తూ పరలోకమందున మా తండ్రి అన్న విషయాన్ని ఒక బైబిల్ స్టడీలో మనం తెలుసుకోవటం జరిగింది. నీ నామం పరిశుద్ధపరచబడు గాక అన్న విషయాన్ని మరి 2వ బైబిల్ స్టడీలో మనం తెలుసుకున్నాం. నీ రాజ్యం వచ్చుగాక అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాం 3వ బైబిల్ స్టడీలో. ఆల్రెడీ వచ్చిన రాజ్యాన్ని ఈ భాగంలోనే నీ రాజ్యం వచ్చుగాక అన్న ఈ ఒక్క మాటలోనే ప్రపంచం 2 భాగాలుగా విడిపోయిందని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. రాజ్యము రాలేదని కొందరు, రాజ్యం వచ్చేసింది అని కొందరు, ఇలా తోపులాట, కొట్లాటల మధ్య చివరికి ఈ ప్రార్థన చేయకూడదు అని కొందరు వెళ్ళిపోయారు. ఈ ప్రార్థన చేయాలి ఎందుకంటే రాజ్యం రాలేదు కాబట్టి మనం అడగాలి అని ఒక గ్రూప్ వెళ్ళిపోయింది. కానీ మనం బైబిల్లో ప్రతి రెఫరెన్స్ని మనం ఆలోచించుకుంటూ చూసుకుంటూ వచ్చాం. ఆ రాజ్యము ఎక్కడుంది? ఇప్పుడు మన మధ్యలోనే ఉంది. యేసు ప్రభువు తన రక్తమిచ్చి ఆయన రాజ్యముగా, దేవుని రాజ్యముగా మనల్ని సంపాదించి కొన్నాడు. ఆ రాజ్యంలో సభ్యులం మనమే. అది పొందిన వారికే లభిస్తుంది. ఆ పొందటం అనేది ఎలా లభిస్తుంది అంటే బాప్తిస్మం ద్వారా. నేను యేసు ప్రభువులో ఉంటాను, ఆయనతో కలిసి నడుస్తాను అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పొందిన వారికి మాత్రం ఈ రాజ్యం లభిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అందుకే నీ రాజ్యం వచ్చుగాక అన్న చోట మీ రాజ్యవాసులుగా మమ్మల్ని చేసినందుకే మీకు స్తోత్రములు తండ్రి, లేదా మీ రాజ్యం మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు అని అంటే బాగుంటుంది అనేది మనము బైబిల్ ప్రకారంగా తెలుసుకోవటం జరిగింది. ఈ ఒక్క విషయాన్ని మరి మీకు తెలియచేసింటే, చెయ్యొద్దు అన్నవాళ్ళు, పరలోక ప్రార్థన చెయ్యొద్దు అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని మీకు తెలిసింటే ఇది హ్యాపీగా మనం చేసుకునేవాళ్ళం ప్రతిసారి ఆ చిన్న మార్పుని మనం చేసి. తర్వాత 4వది, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక అన్న ఈ విషయాన్ని గత బైబిల్ స్టడీలో అంటే పోయిన వారంలో ఉన్నటువంటి బుధవారంలో మనం ఆలోచించడం జరిగింది. అంటే నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని అంటే దేవునికి ఒక చిత్తం ఉందని, ఆ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతోంది కానీ భూమి మీద నెరవేర్చబడటం లేదు. కాబట్టే భూమి మీద కూడా నెరవేరును గాక అని మనల్ని అడగమని చెప్పాడు. ఒకప్పుడు సృష్టిని చేసేటప్పుడు ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు లేవు కాబట్టి సూర్యుడు కలుగునుగాక, పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని నక్షత్రాలు కలుగునుగాక, అవి లేవు కాబట్టి కలుగునుగాక అని అన్నట్టు. అవి ఆల్రెడీ ఉన్నింటే ఉన్న వాటిని మళ్ళీ చేయవలసిన అవసరం లేదు. అలానే నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక అని అంటున్నాడంటే పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుతోందని, భూమి మీద అది నెరవేర్చబడటం లేదు కాబట్టి మనల్ని నీ చిత్తము నెరవేర్చబడు గాక అని మనల్ని అడగమని చెప్పాడు. దీనిని మనం 3 భాగాలుగా గత వారం మనము విభజించడం జరిగింది. దేవునికి ఒక చిత్తం అనేది ఉందనేది మొదటిదైతే, ఆ చిత్తము నెరవేర్చబడితే ఏం జరుగుతుంది అనేది రెండవదైతే, ఆ చిత్తమే నెరవేర్చబడకపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఈరోజు ఆలోచించాలి. అంటే గత 4 వారాలుగా చెప్పుకున్నది మీకు 4 నిమిషాల్లో చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనము మనిషికి ఉన్నటువంటి బలహీనత వెంటనే మర్చిపోవటం. 3 రోజుల క్రితం మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారేంటి అంటే కొద్దిసేపు ఆలోచిస్తారు, గుర్తుండదు. అలాంటిది ఎప్పుడో వారం క్రితం చెప్పినది, నెల క్రితం చెప్పినది మనకు గుర్తుంటుందా అంటే చాలా కష్టం. అందుకే చిన్నపిల్లలకు అక్షరాలు నేర్పించేటప్పుడు పదే పదే దిద్దిస్తూనే ఉంటారు. ఆ చేయి పట్టి దిద్దించి లాస్ట్కి వాడు ఒక అక్షరం నేర్చుకోవడానికి సుమారు ఒక నెల రోజులు పడుతుందేమో. అలా క్రైస్తవులుగా మనం క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినప్పటికీ, అనగా ప్రవేశించినప్పటికీ, ఇంకా
మూలపాఠాలను అనగా బేసిక్స్ని, ఫౌండేషన్ బైబిల్లో ఎన్నో తెలియాలి చిన్నప్పుడే, బాల్యంలోనే తెలియవలసిన విషయాలు పెద్దగా 50-60 సంవత్సరాలు వచ్చినా కూడా మనం నేర్చుకోకపోవడం అనేది చాలా విచారకరం. దేవునికి అనేది ఒక చిత్తం ఉంది. ఆ చిత్తము నెరవేర్చబడితే మనం ఏం పొందుతామని తెలుసుకున్నాం గత వారం. ఏం పొందుతామని తెలుసుకున్నాం మనం? యోహాను సువార్తలో దేవునికంటూ ఒక చిత్తం ఉందని, ఆ దేవుని చిత్తమే నెరవేర్చబడితే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. అనగా దేవుడు మనందరి నుంచి ఆలోచిస్తున్నది, మనందరి నుంచి దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అని ఆలోచిస్తే, ఆయన చిత్తము ఈ శరీర రూపంలో మనం ఉన్నప్పుడు, మట్టి దేహాలలో మనం ఉన్నప్పుడు, ఇది మరణించి సమాధి చేయబడిన తర్వాత యేసు ప్రభు యొక్క 2వ రాకడలో మన శరీరాలు మహిమ శరీరాలుగా లేవాలి, నిత్య జీవాన్ని పొందాలి అనేది ఆయన చిత్తం. దేవుని చిత్తం ఏంటి? నిత్య జీవం పొందాలి. దేవుని చిత్తము మన పట్ల ఆయన చిత్తం ఎంతో ప్రేమ గలది. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోకపోవటం వల్ల దేవునిని మనం తప్పుగా అర్థం చేసుకోవడమే సరిపోయింది జీవితం అంతా. ప్రతివాడును చూడండి, ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. దేవునికంటూ ఒక చిత్తం ఉందని, ఆ చిత్తము ఏమిటి అని అడిగితే మనందరము నిత్య జీవం పొందాలి. ఏ ఒక్కరును ఆయన దృష్టిలో నశించిపోకూడదు. ఏ ఒక్కరూ ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొనకుండా మనమందరము దానిని స్వతంత్రించుకోవాలి అనేది ఆయన ఇష్టం. మనం ఆలోచిస్తున్న మాట, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక అంటే పరలోకంలో ఎవరుంటారు? నిత్యము నివసించే వాళ్ళు అక్కడ ఉంటారు. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళి దేవుని కుడి పార్శ్వమందు ఆయన ఉన్నారు అక్కడ. మనం కూడా మరణించిన తర్వాత ఆయన సన్నిధిలోనికి, ఆయన పరలోకానికి వెళ్ళాలనేది ఆయన చిత్తం. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతుంది, భూమి మీద నెరవేర్చబడటం లేదు. భూమి మీద నెరవేరబడటం లేదు అని అంటే ఇప్పుడు ఏం జరుగుతున్నట్లు అక్కడ? దేవుని చిత్తము నెరవేర్చబడితే మనం ఏం సంపాదించుకుంటాం? నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం. ఈ విషయము, ఈ సంగతి భూమి మీద నెరవేర్చబడటం లేదు కాబట్టే నీ చిత్తం భూమి మీద నెరవేరును గాక అని అంటున్నాడంటే, ఆయన చిత్తంలో ఏం జరగాలి? నిత్య జీవం పొందుకోవాలి. ఆయన చిత్తంలో నిత్య జీవం పొందుకోవాలి అంటే భూమి మీద నివసిస్తున్న ప్రజలు, భూమి మీదకి వచ్చిన ప్రజలు అందరూ నిత్య జీవం పొందుతున్నారా అని అంటే ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుతున్నారా? పొందటం లేదు కాబట్టే మనల్ని ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? నీ చిత్తము భూమి యందు కూడా నెరవేరాలి అని అంటే అనేక మంది ఈరోజు నిత్య జీవానికి వెళ్ళవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 3వ భాగం మనం ఆలోచిస్తున్నాం. దేవునికంటూ ఒక చిత్తం ఉందని, ఆ చిత్తం పరలోకమందు నెరవేరుతుంది కానీ భూమి మీద నెరవేరటం లేదు కాబట్టే మన పరిస్థితి అంత దయనీయంగా మారింది.
ఒక మాట యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 23వ వచనం చూడండి ఒకసారి. 23వ వచనం, మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును? చాలంట. మీలో అంటే వినుచున్న వారిలో ఎవడు దానికి చెవియొగ్గును? దేనికి? దేవుని ఇష్టం, దేవుని చిత్తం మన పట్ల ఇలా ఉంది. మనం నిత్య జీవం పొందాలి అనేది ఆయన చిత్తం. మనం ఈ భూమి మీద బ్రతికినన్ని రోజులు పరిశుద్ధులుగా బ్రతికి ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలనేది ఆయన చిత్తం. ఒకవేళ ఆయన చెప్పిన ఆ చిత్తము మన పట్ల నెరవేర్చబడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? మూడవ భాగం. మొదటి భాగం ఆయనకంటే ఒక చిత్తం ఉంది. రెండవది ఆయన చిత్తం నెరవేర్చబడితే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఏంటి? నిత్య జీవం లభిస్తుంది. ఇప్పుడు మూడవ భాగంలోకి వచ్చాను. మూడవ భాగంలో ఏంటి? ఆయన చిత్తము నెరవేర్చబడకపోతే ఏం జరుగుతుంది అనేది. ఆయన చిత్తము నెరవేర్చబడకపోతే ఏం జరుగుతుంది? నెరవేర్చబడకపోతే ఏం జరుగుతుందన్న విషయాన్ని యెషయా గ్రంథము 42:23లో ఏం చెబుతున్నాడంటే, 42:23లో ఆయన చిత్తము నెరవేర్చబడకపోతే ఏం జరుగుతుందో తెలియచేస్తున్నప్పుడు దానికి చెవియొగ్గి వినేది ఎవరున్నారో? ఎవరు లేరు. ఏమంటున్నాడు? మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబో కాలమునకై ఎవడు ఆలకించి వినును. అంటే రాబోయే కాలంలో ఏందో జరగబోతుంది. ఆలోచించాలి. మనం ఆ మెయిన్ డోర్ కూడా క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. బయట నుంచి శబ్దాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి కొంచెం. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబో కాలమునకై ఎవడు ఆలకించి వినును? ఎవడు ఆలకించి వినును అని అంటే ఎవరంతకు వాళ్ళు చెవియొగ్గే పరిస్థితి ఎక్కడ లేదు. ఎక్కడ లేదు. కుడి ఎడమల లేదు. కుడి లేదు, ఎడమ లేదు, చెవియొగ్గి వినే పరిస్థితి లేదు. పరిస్థితి చాలా ఘోరం. అందుకే దేవుడు కరెక్ట్ టైంకి ఇచ్చాడు. మీలో ఎవడు చెవియొగ్గును? ఎవరు వినరు ఈ భూప్రపంచం పైన. రాబో కాలమునక ఎవడు ఆలకించి వినును? రాబోయే కాలంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏదో ఉంది తెలియట్లేదు మనకు. అదే 42:24. యెహోవాకు విరోధముగా మనం ఏం చేశాం? పాపం చేసితిమి. దేవునికి విరోధముగా మనం పాపం చేసితిమి. పాపం అనేది ఆయన అసహించుకునేది. దేవునికి విరోధముగా పాపము చేశాము. పాపము చేస్తే ఏం జరుగుతుందన్న విషయం గురించి తెలియచేస్తున్నప్పుడు చెవియొగ్గి వినేవాళ్ళు లేరు. పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఫోన్ చేస్తే చెవియొగ్గి వింటారు. డాడీ ఏం చెప్తారు, మమ్మీ ఏం చెప్తారని. నా బిడ్డ ఏం మాట్లాడతాడో అని తల్లిదండ్రులు ఇంట్లో నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆఫీసుల్లో మేనేజర్ ఫోన్ చేశారా, చుట్టూ అలరుందా, ఒక సైలెంట్ రూమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడతారు ఏది మిస్ కాకుండా వినడానికి. వ్యాపారం చేస్తున్నామా, మంచి బిజినెస్ డీల్ కుదురుతోందా, లక్షల బిజినెస్ వస్తుందా,
ఆ బిజినెస్ కోసం మనం చాలా చెవియొగ్గి వింటాం, ఎంత సంపాదించుకోవాలని. కానీ వినకుండా నిర్లక్ష్యం చేసేది మాత్రము అంతెందుకండి. ఇక్కడ కూర్చున్న వారిలోనే మన ఈ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఏం విన్నారు ఈరోజు అని గేట్ దాటిన తర్వాత అడగండి, చెప్తారేమో. చర్చ్ కాంపౌండ్ దాటి ఈరోజు మీరు బైబిల్ స్టడీలో ఏం విన్నారండి అని అడగండి, అవన్నీ మమ్మల్ని అడగండి. జవాబు అవన్నీ మమ్మల్ని అడగండి. చెవియొగ్గి వినేవాళ్ళైతే రాబోయే కాలంలో ఏదో రాబోతోంది, ఆయన చిత్తము నెరవేర్చబడకపోతే ఏదో సంభవించబోతోంది. మొన్ననే వైజాగ్లో హుదూద్ తుఫాన్ వస్తున్నప్పుడు భారత వాతావరణ శాస్త్రవేత్తలు, నాసాలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అందరూ కలిసి పలానా చోట తుఫాను దాగి ఉంది, వెంటనే ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తం కావాలి, చేపలు పట్టువారు సముద్రంలోనికి వెళ్ళకూడదు, సముద్రానికి దగ్గరగా ఉన్న వాళ్ళు సముద్రంలోనికి అడుగు పెట్టకూడదు, అవసరమైతే ఆ ప్రాంతాల నుంచి విడిచిపెట్టి దూరం వెళ్ళిపోవాలి అని తుఫాను హెచ్చరిక ప్రచార సాధనాల ద్వారా హెచ్చరించినప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి, చివరికి పేపర్లలో వచ్చిన స్టేట్మెంట్, తుఫాను రాకముందే ప్రజలకు మేము ఈ తుఫాను వస్తోందని తెలియచేయటము చేత ప్రాణ నష్టం ఏది జరగలేదు, వస్తు నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రకృతిలో చెట్లు నాశనమయ్యాయి, కానీ ప్రాణ నష్టం జరగలేదు అని ప్రభుత్వం వాళ్ళు దానికి స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. తుఫాను వస్తోందంటే జాగ్రత్త పడుతున్నారు, వరద వస్తోందంటే జాగ్రత్త పడుతున్నారు. రాబోయే కాలంలో దేవుని ఉగ్రత ఏదో సంభవించబోతోంది, ఆయన చిత్తం నెరవేర్చబడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి, ఆయన చిత్తం నెరవేర్చబడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది, రాబోయే కాలంలో ఇలా ఉంటుంది ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చబడకపోతే అని 24 గంటలు ఉన్నటువంటి ప్రచార సాధనాలు ఏవైతే ఉన్నాయో, టెలికమ్యూనికేషన్స్ ద్వారా కానీ, టీవీ మీడియాల ద్వారా కానీ, ఇంటర్నెట్ ఛానళ్ళ ద్వారా అయితేనేమి, దేని ద్వారా అయినా రాబోయే కాలం బహు ప్రమాదమై ఉన్నది, జాగ్రత్త జాగ్రత్త, మన జీవితాల పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడాలి, మన జీవితాలలో దేవుని చిత్తం నెరవేర్చబడకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది, పరిస్థితి ఇలా ఉంటుంది, పరిస్థితి ఇలా ఉంటుంది అని ఒకనాడు మోషే గారైనా, ఒక యెహోషువ గారైనా, ఆ తర్వాత వచ్చినటువంటి ఏలియా, ఎలీషా లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలైనా ఒక మాట చూపిస్తే ఆశ్చర్యపోతారండి. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ నెంబర్ 25 వర్స్ నెంబర్ 3. ఆమోను కుమారుడును యూదా రాజునైన యోషియా 13వ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఎన్ని సంవత్సరాలు? ఈ 23 సంవత్సరాలు దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. నేను పెందలకడ లేచి మీకు 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 ఆ దేవుని మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి. చాలండి. దేవుని వాక్కు అనగా దేవుని వాక్యం ఇర్మియా గారికి ప్రత్యక్షమైనది. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆ దేశ ప్రజలకి ఎప్పుడు లేచి పెందలకడ లేచి, పెందలకడ అంటే తెల్లవారుజామునే లేచి. అప్పుడప్పుడు పిల్లలు చెప్తుంటాం మనం, తెల్లవారుజామున లేచి మీరు చదివితే మీకు ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అని అంటే, తెల్లవారుజామున పెందలకడ మన మైండ్లన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయని, దేని మీద మన ఆలోచనలు వెళ్ళవని, దేవుడు పెందలకడనే తన సేవకులని పంపించి, తన సేవకుడైన ఇర్మియాని ఆ సంవత్సరాలు చూడండి, ఆ సంవత్సరాలు 23 సంవత్సరాలు 23 years
23 సంవత్సరాలు నేను పెందలకడనే లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతురి అని అంటున్నాడంటే 23 సంవత్సరాలు ఇర్మియా గారు లాంటి గొప్ప గొప్ప ప్రవక్తలు తెలియచేసిన ఆనాటి దేశ ప్రజలు వినలేదంటే ఒకరు వారానికి ఒకసారి ఒక గంట మాట్లాడుకునే ఈ మాటలు వింటారనే నమ్మకం లేదు. ఎంత గొప్ప దైవజనులు వీళ్ళు. వాళ్ళ పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి జీవగ్రంథంలో లిఖింపబడి అలాంటి గొప్ప గొప్ప దైవజనులు మాట్లాడుతున్నప్పుడే ఆనాటి ప్రజలు వినకపోతే ఇంకా ఈ తరంలో మనలాంటి వారు చెబితే వింటారనే నమ్మకం ఉందా చెప్పండి? ఆలోచించండి. దేవుని చిత్తము నెరవేర్చబడకపోతే మన పరిస్థితి ఇలా ఉంటుంది అని ఎలా ఉంటుంది? అప్పుడు నుంచి చెప్పట్లేదు. ఎలా ఉంటుందో చూస్తారా? 103వ అధ్యాయం గత వారంలో చూశాను. కీర్తనలు 103. కీర్తనలు 103వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, దేవుని దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. చాలు. దేవుని దూతలు ఏం చేస్తున్నాయి? ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞాపించిన మాటలను గైకొని నెరవేరుస్తున్నాయి. పరలోకమందు దేవుని దూతలు ఏం చేస్తున్నాయి అని అంటే ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చిత్తాన్ని పాటిస్తున్నాయి. దేవదూతలు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ఆయన ఆజ్ఞకు పాటించి లోబడి పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒక సంఘటన చోటు చేసుకుంది. పరలోకంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక, సెకండ్ లెటర్ ఆఫ్ పీటర్, చాప్టర్ నెంబర్ 2 verse number 4 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చాలు. దేవదూతలు దేవుని చిత్తాన్ని పరలోకంలో నెరవేరుస్తున్నన్ని రోజులు ఆ దేవదూతలకు పరలోకంలో స్థానం ఉంది అని మనం అర్థం చేసుకోగలం. దీన్ని బట్టి ఆలోచించండి. దేవదూతలు ఆయన వాక్యాన్ని నెరవేరుస్తున్నన్ని రోజులు ఆ దేవదూతలకు ఏముంది? స్థానం. పరలోకంలో దేవుడిచ్చే స్థానం కలిగి ఉన్నాయి ఆ దేవదూతలు. ఎప్పుడైతే దేవదూతలు పాపము చేశారో దేవుడు వారిని ఏం చేశాడు? దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను అని అంటే ఆయన చిత్తము ఎప్పుడు పరలోకంలో మనం నివసించాలని, ప్రతి ఒక్కరూ ఆయన కళ్ళెదురుగా కనపడాలని, ఆయన కని పెంచి మనల్ని పోషిస్తూ పెంచుతున్నటువంటి దేవుడు మనం ఎప్పుడు ఆయన కళ్ళెదురుగా కనపడాలనేటువంటి ఆ కోరిక, ఒక తండ్రిగా ఒక దేవునిగా ఆయనకు ఉన్నటువంటి కోరిక. దేవుడు ప్రేమామయుడు అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాతాళ లోకంలో వారిని ఏం చేశాడు? తోసివేశాడు. కానీ ఒకప్పుడు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి తినవద్దన్న పండు తిని పాపం చేసినప్పుడు ఆదామును హవ్వమ్మను మాత్రం, వీళ్ళిద్దరిని మాత్రం ఏం చేశాడు? ఏదేను తోటలోంచి తరిమేశాడే కానీ పాతాళంలో డైరెక్ట్గా వాళ్ళని వేయలేదు. అందుకే దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనం దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.
చూస్తూ 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 తన చేతుల మీద చేసినటువంటి, తన చేతుల మీద చెక్కినటువంటి తన సొంత బిడ్డ, తన సొంత కుమారుడు కుమార్తె ఆదాము హవ్వమ్మ. దేవదూతలు పాపం చేస్తే డైరెక్ట్గా పాతాళ లోకంలో వేసాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నప్పుడు, తినవద్దన్న పండు తిని తప్పు చేసినప్పుడు వారిని కూడా ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు పాతాళ లోకంలో వేయకుండా మనకి ఇంకో అవకాశం ఇచ్చాడు, వారికి ఇంకో అవకాశం ఇచ్చాడు, వారికి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు అక్కడ, వారికి ఇంకో ఛాన్స్ ఇచ్చాడు అక్కడ. ఇక్కడ కూర్చున్న వారి పరిస్థితి కూడా అలానే ఉందేమో, మనందరి పరిస్థితి ఇలానే ఉందేమో. ఆయన దృష్టిలో మనం ఎన్నిసార్లు పాపం చేశామో, ఆయన ఆజ్ఞను మీరి ఎన్నిసార్లు తప్పు చేశామో, ఆయన మాట వినకుండా నువ్వు చెబుతానే ఉంటావులే, నా బ్రతుకు నాదే, నా ఇష్టం నాదే అని నిర్లక్ష్యం చేసి ఆయన చెయ్యొద్దు అన్న పని నువ్వు చేస్తూనే ఉన్నావేమో. ఇప్పటికీ ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎన్నిసార్లు గద్దించినా నువ్వు విననొల్లని వాడు ఏమవుతాడు? మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. దేవుని చిత్తము నెరవేర్చబడితే మనకు నిత్య జీవము, దేవుని చిత్తము నెరవేర్చబడకపోతే మనం పోయి పాతాళ లోకంలో పడతాం. ఈ రెండిటికి మధ్యలో ఏం చేశాడు దేవుడు? మనిషిగా ఆయనకు మనం పిల్లలం కాబట్టి మనకు ఒక అవకాశం ఇచ్చాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. ముప్పై 38వ వచనం చూడండి. 38వ వచనం, 38, 39, వర్స్ నెంబర్ 38, Numbers 38 and 39, Gospel of Matthew chapter number 24. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉండును. ఎంత మాట చూడండి అది. జలప్రలయమునకు ముందటి నోవాహు దినములలో ఇలా ఉందిందట. ఇలా ఉంది. నోవాహు దినములలో ఎలా ఉంది పరిస్థితి? తినుచు త్రాగుచు. అంటే తినడం తప్ప అనేవాళ్ళు కూడా ఉంటారు, తినడం తప్ప అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. తినండి, తగినంత మట్టుకు తినాలి. కొంతమందికి తింటే ఉదయానికి అది జీర్ణం కాక మళ్ళీ హాస్పిటల్ చుట్టూ పరిగెత్తాల్సి వస్తుంటుంది. ఎంత దేవుడిచ్చాడు. ఒకప్పుడు ఇదే ఇశ్రాయేలీయులు దేవుడు మన్నాను కురిపిస్తే మాకు ఎక్కువగా కావాలి అని ఇంటికి వెళ్ళి ఎక్కువగా పెట్టుకుంటే చివరికి అది పురుగులు బట్టి పనికి రాకుండా పోయింది. ఈ భూమి మీద విత్తనములు ఇచ్చు చెట్లను, ఫలములు ఇచ్చు వృక్షాలను అన్నీ ఇచ్చింది మనం తినడానికే. కానీ తగినంత మట్టుగా మనము దానిని తిని ఆ తిన్న తిండి దేవుని సువార్తకు ఉపయోగపడాలి. ఇప్పుడు ఏమొచ్చాయి? తినడానికి తాగడానికి మనకి ఈ కాలంలో కొన్ని బయటకు వచ్చాయి. ఏమొచ్చాయి? ఇంటికి వెళ్తే చక్కగా ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్ లేకపోతే పెద్దలు చేసిన ఫుడ్ ఉంటుంది. కానీ తినడానికి మనం ఏం ఓపెన్ చేసుకున్నామంటే, తినడానికి తాగడానికి మనం ఏం ఓపెన్ చేసుకున్నాం? ఏమంటారు వాటిని? బారేనా? బార్ ఏముంటుంది దాంట్లో? అక్కడ ఏం చేస్తారు? తినడం తాగడం. బార్కి వెళ్ళిన భర్త తిరిగి వస్తాడు నమ్మకం లేదు. అక్కడే గుండా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అవసరమా? తప్పు. ఒకసారి మీకు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? నోవాహు దినములలో ఓపెన్ బార్స్, ఇప్పుడు క్లోజ్డ్ బార్స్. అప్పట్లో పెద్ద పెద్ద సిమెంట్లు ఇవన్నీ లేవు కదా, చెట్ల కింద కూర్చొని తినేది తాగేది.
ఇప్పుడు రూముల్లో, ఏసీ రూముల్లో కూర్చొని తినేది, తాగేది. ఇంకా పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు నుండి, అంటే పెళ్లి చేసుకోవడం తప్ప? నోహ దినములలో ఇలా జరిగింది కదా, తినుచు తాగుచూ ఉన్నారు, తినుచు తాగుచూ ఉన్నారు. అంతవరకు తెలుసుకున్నాం. ఈ కాలంలో కూడా ఇలానే జరుగుతోంది. బార్లలో కూర్చొని, ఇంటికి వెళ్తే భోజనం దొరుకుతుంది కదా, బార్లోకి ఎందుకు వెళ్ళాలి? బార్లోకి వెళ్తావు, విచ్చలవిడిగా తాగుతావు, ఇంటికి వచ్చి భార్యను కొడతాడా? పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు నుండి, అంటే నోవాహు దినములలో పెళ్లి చేసుకోవడం తప్ప, లేదా ఈ కాలంలో పెళ్లి చేసుకోవడం తప్ప అని అంటే దేవుడు పెళ్లి చేశాడు. ఆదాము గారిని ఏదేను తోట సేద్యం చేయమని చెప్పాడు. ఎవరు పని అప్పచెప్పారు? అక్కడ పని అప్పచెప్పిండేది ఎవరు? దేవుడు. తర్వాత జంతువులకి అందరినీ మీకు ఈ జంతువులకి అందరికీ నువ్వేం చేయాలని చెప్పాడు? పేర్లు పెట్టు అని అన్నాడు. ప్రపంచంలో జంతువులు, పురుగులు, నేలను ప్రాకే అవన్నీ ఎన్ని ఉన్నాయి? కొన్ని వేలు ఉన్నాయి. అన్నింటికి పేరు పెట్టాలంటే ఆదాము గారికి సమయం కావాలి, ఆలోచన కావాలి. మనమే ఉన్నాం, వరుసగా ఒక 10 జంతువుల పేర్లు చెప్పండి అంటే గాడిద, పంది, కుక్క, నక్క, దున్నపోతులు, సింహం, ఆ తర్వాత ఇంకా మనకు రాదు అవతల. నెక్స్ట్ ఆలోచిస్తాం. దేవుని పనిలో ఉన్నప్పుడు పురుషుడు చాలా దేవుని పనిలో, లోక పనిలో, దేవుని పనిలో బిజీగా ఉన్నప్పుడు ఈయనకు ఒక సాటైన సహకారం ఉంటే బాగుంటుంది అని, నువ్వు వెళ్ళి నా బిడ్డకు సహాయం చేయాలి అని దేవుని పనిలో సాటి సహకారిగా స్త్రీని దేవుడు తయారు చేసి ఇచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి. దేవుని దృష్టిలో స్త్రీ పురుషుల వివాహం జరగాలి అని అంటే పురుషుడు ఏం చేస్తూ ఉండాలి? దేవుని పని చేస్తూ ఉంటేనే దేవుని దృష్టిలో వివాహం జరగాలి అని అంటే పురుషుడు దేవుని పనిలో ఉంటే స్త్రీ వెళ్ళి సహాయం చేయాలి. అప్పుడు ఇద్దరు కలిసి ఎవరు పని చేస్తున్నట్లు? దేవుని పని చేస్తున్నట్లు. దేవుని పని చెయ్యకుండా ఆ పెళ్ళి జరుగుతుంది అనుకోండి, దేవుని దృష్టిలో అది వ్యర్థమే. మరి మాకు ఈ విషయం పెళ్ళి కాకముందు ఎవరు చెప్పలేదు కదండి, ఇప్పుడు మాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి మా పురుషుడు దేవుని పనిలో లేడే, అయినా కూడా మాకు వివాహం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారంటే ఇప్పుడు చేసేది ఏమి లేదు, ఇప్పటి నుంచన్నా దేవుని సేవలో మీ ఇద్దరు ఉండండి, ఇప్పటి నుంచన్నా మీ ఇద్దరు కలిసి దేవుని సేవలో ఉండాలి. దేవుని సేవ అంటే వాక్యం చెప్పడమేనా? నో. వాక్యం చెప్పడానికి రాకపోతే పరిచర్య చేయండి, ఏదో విధంగా దేవుని సువార్తకు సహకారం అందే విధంగా ఉండాలి. అంతేగాని పెళ్లి చేసుకున్న తర్వాత దేవుని పక్కన పెట్టి షికారులకని, ఇంకా పబ్బులకని, సినిమాలకని, పార్కులకని తిరిగింది తప్పేం లేదు. కానీ జీవితం అంతా అదే అనుకుంటే తప్పు. నోవాహు గారి కాలంలో చేసిండేది అదే. పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి వాళ్ళంతకు బృందావనంలో ఎంజాయ్ చేసినట్లు తిరగడమే సరిపోయింది. కానీ దేవుడు నాకు భార్యనిచ్చాడు, దేవుడు నాకు భర్తనిచ్చాడు అన్న విషయాన్ని వీళ్ళిద్దరు మర్చిపోయారు. అందుకే దేవుని ఉగ్రత మండుతోంది అక్కడ. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఏదో విధంగా దేవుని సేవలో ఉంటేనే తప్ప ఆ వివాహానికి అర్థం లేదు అన్న విషయం బైబిల్ చెబుతోంది. అంతేకాని దీనిని ఆధారం చేసుకొని ఏమంటారంటే పెళ్లి చేసుకోవడం తప్పే దేవుని సేవలో లేకపోతే. ఈ కాలంలో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది చూడండి, పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చున్నారు, ఫంక్షన్ హాల్స్ వచ్చేసాయి పెద్దవి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును అని అంటే ఈ కాలంలోనూ ఇదే జరుగుతుందంటే త్వరలో యేసు ప్రభు వస్తాడని, ఆ యేసు ప్రభు మన రక్షకుడైనటువంటి యేసు ప్రభు రెండవ రాకడ ఆసన్నమైందని,
ఆయన రాకడ ఆసన్నమైనప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన నిర్లక్ష్యం చేసినటువంటి ఆ ప్రజల పట్ల దేవుడు తప్పనిసరిగా దేవదూతలకు ఒకప్పుడు తప్పు చేస్తే ఏం చేశాడో ఈ ప్రజలను కూడా అదే చేస్తాడు. ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు మనం? ఏం నేర్చుకుంటున్నాం? నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. ఆయన చిత్తములో మనం నిత్యజీవం పొందాలనేదే ఉంది. కానీ ఆయన చిత్తానికి వ్యతిరేకంగా పోవటము చేత ఒకనాడు దేవదూతలను ఏం చేశాడు? కటిక చీకటి గల బిలుములలోనికి, పాతాళ లోకంలోనికి పడేశాడు. ఒకప్పుడు ఆయనకు ఇష్టముగా బ్రతకలేని వారి పట్ల దేవుడు ఉగ్రత చూపించి ఏం చేశాడు? జలప్రలయంతో ముంచేశాడు. ఆ తర్వాత జలప్రలయం తర్వాత దేవుని మాట విననందుకు జలప్రలయం వచ్చి కొట్టుకొని వెళ్ళిపోయిందే మొత్తం జనాభానంతా. అక్కడ చూడండి పరిస్థితి. నోవహు దినములు ఎలాగుండనో మనుష్య కుమారుడు రాకడయో అలాగే ఉండును. జలప్రలయంలోకి ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు అని అంటే ఆయన ఓడలోకి ఇలా వెళ్ళాడు. వెళ్ళి తలుపేసుకున్న వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. తలుపేసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? దేవుడు దాన్ని సీల్ చేసి పెట్టేశాడని ఉంటుంది ఆదికాండంలో. అవునా? ఒక్కసారి తలుపేసుకున్న వెంటనే బయట ఏం జరిగిందన్న విషయము బయట ఉన్న వారికే అర్థమైంది. బయట ఉన్న వారంతా ఓడ దగ్గరికి వచ్చి నోవా తలుపు తీ అని అంటే ఇంకెక్కడిది? యేసు ప్రభు రెండవ రాకడ జరిగినప్పుడు ఆయన మేఘారూఢుడై మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతున్నప్పుడు, మనమందరము ఎక్కి మేఘాలలో ఆయనతో పాటు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, ఆయన మాట వినకుండా నిర్లక్ష్యం చేసిన వారు దేవా మేము వస్తాం ఆగు అనన్నా కూడా ఆయన ఏం చేస్తాడు? నోవా తలుపు తీ అన్నట్లుగా మన పరిస్థితి. ఒకవేళ ఆయన మాట వినకపోతే దయనీయంగా ఉంటుంది. ఒకరు ఎత్తబడతారు, ఇంకొకరు విడువబడతారంటే ఏమనుకుంటున్నారు? అయితే ఒకరు ఎత్తబడతారు పరలోకానికి, ఒకరు విడువబడతారంటే మళ్ళీ భూమి మీద ఉంటారు అనుకుంటున్నారు చాలామంది. విడువబడటం అంటే భూమి మీద నుండి విడువబడతారు. భూమి మీద నుండి విడువబడతారు. ఎక్కడికి విడువబడతారో తెలుసా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం. 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 14 బుక్ ఆఫ్ ఐజాయా. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు ఏం చేస్తుంది? పాతాళము తెరచుచున్నది అంటే అర్థమైంది అనుకుంటున్నారు? తెరచెన్ను అనుందా? తెరచుచున్నది అనుందా? తెరచెన్ను అంటే అయిపోయింది, దట్ వాజ్ ఓవర్. బట్ తెరచుచున్నది అంటే అర్థం ఏంటి? దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎప్పుడు జరుగుతుంది? ఎదురు చూస్తుందట. ఒకప్పుడు జలప్రలయం ద్వారా కొట్టుకుపోయినటువంటి జనాభా పాతాళ లోకానికి పండుగ ఆ రోజు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. ఆ పాతాళంలోకి ఎవరు పోతున్నారట? వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడువబడతారు అని అంటే ఎత్తబడే వాళ్ళు పరలోకానికి ఎత్తబడతారు, మరొకరు విడువబడతారంటే పాతాళ లోకానికి. అయిపోయింది వినాశనం. ఆయన చిత్తము నెరవేర్చబడకపోతే ఈ భూగోళం పైన వినాశనం ఎదురు చూస్తుంది. ఈ మాటలను ఏం చేయాలి? చెవి యొగ్గి వినాలి. అయ్యో దేవునిలో లేకపోతే మేము పాతాళంలో పడిపోతామే, అయ్యో దేవునిలో లేకపోతే మేము నరకంలో పడిపోతామే అని భయంతో రాకూడదు దేవుని దగ్గరికి. మా దేవుడు మా నాన్న, మా దేవుడు మా తండ్రి, నా సొంత కుటుంబానికి నేను చేరుకోవాలి. నా దేవుడు ఎంత పరిశుద్ధుడో నేను అంత పరిశుద్ధంగా బ్రతికి ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డగా, కుమారునిగా, కుమార్తెగా నేను ఉండాలి అనే ఆలోచనతోనే ఉండాలి. కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మన బ్రతుకులను మార్చుకోవడం తప్పు. మన జీవితాలలో ఆయన చిత్తం నెరవేర్చబడాలి, కానీ మన ఇష్టాలు నెరవేర్చబడకూడదు. చాలా పాపం, అది చాలా తప్పు.
మనం అంటాం, నేను పెద్దవాడిని కదరా, పెద్దవాడిని చెప్పినప్పుడు వినాలి కదరా అని పిల్లలకు చెప్పినప్పుడు, నీకంటే పెద్దవాడు దేవుడు కాదా? మనందరికంటే పెద్ద సృష్టికర్త కాదా? ప్రతి ఇంట్లో పెద్దలు తమ పిల్లల మాటలు వినాలని తమ పిల్లలు తమ మాటలు వినాలని ఇష్టపడతారు. నా కడుపున పుట్టి నా మాట వినవేంట్రా అని అంటారా లేదా? ఒక తల్లిగా ఒక తండ్రిగా పిల్లల్ని గద్దిస్తున్నప్పుడు నీవు కూడా ఆ పరలోకపు తండ్రికి కుమారుడు కుమార్తె అన్న విషయాన్ని మర్చిపోకండి, చాలా తప్పు. ఒకప్పుడు దేవదూతలను పాతాళంలో వేశాడు తప్పు చేస్తే. దేవుని మాట వినకుండా తప్పు చేసినందుకు జలప్రలయం తెప్పించి దేవుడు ఒక్కసారిగా నీలమట్టం చేశాడు ప్రతి ఒక్కరిని. అక్కడికి ఊరుకోక దేవుని ఉగ్రతను ఆకాశము నుండి అగ్నిగంధకాలతో నింపి సొదొమ గొమొర్రా ప్రజలపైన వేశాడు. ఎవరెవరు వెళ్ళిపోతున్నారంటే పాతాళానికి. అయ్యో, నువ్వు చాలా పెద్ద ధనవంతునివి కదా, భూమి మీద చాలా గొప్పనివి కదా, బాగా డబ్బు ఉంది కదా, నువ్వు ఎక్కితే విమానమే కదా, దిగితే నీకు ఏసీ రూమ్ కదా, సమస్తం అన్నీ నీకు పాతాళలోకంలో నీకు స్పెషల్ సీట్ ఇస్తానేం లేదు. అక్కడ ఎవరెవరు వెళ్ళిపోతున్నారు చూడండి. పాతాళంలో ఎవరెవరు వెళ్ళిపోతున్నారు? పెద్ద పెద్ద గనులు వెళ్ళిపోతున్నారట, కామన్ మ్యాన్ వెళ్ళిపోతున్నాడు, రిచ్ మ్యాన్ వెళ్ళిపోతున్నాడు, ఘోష చేయువారు అంటే ఎప్పుడు చూడు ఈ ఇహలోక సంబంధమైన వాటిలో మునిగిపోయి లోకంలో అల్లరి చిల్లరి చేష్టలు చేసుకుంటూ ఘోష చేయువారు, తర్వాత హర్షించువారు. ఈ కాలంలో ఒక ఎక్సర్సైజ్ వచ్చింది, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. లాఫింగ్ ఎక్సర్సైజ్ అట. లాఫింగ్ ఎక్సర్సైజ్. ఏం ఎక్సర్సైజ్? లాఫింగ్ ఎక్సర్సైజ్. నవ్వు రాకున్నా గ్రౌండ్లో అందరు నిలబడి ఆహాహాహా నవ్వాలి. నటన ఈ లోక నటన గతించున్నదే. ఇక్కడ ఆహాహా నవ్వే వాళ్ళకు కూడా ఏముంది? హర్షించువారు. మీరు పాడే పాటలు నాకు ఈ వాక్యంలో చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. లాస్ట్ పాట ఒక పాట పాడారు, పరవాసిని నే జగమున ప్రభు నడుచుచున్నాను. ఏం పాడారు? నా గురి ఎక్కడికి? నా గురి మన గురి దేవుని దగ్గరకే ఉండాలి. కింద చూసుకుంటూ పోతే పాతాళమే, పైన చూసుకుంటూ వెళ్ళాలి. ఎంత ఘోరం చూడండి, ఎంత ఘోరం ఇది. పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగాను తన నోరు తెరుచున్నది. అపరిమితముగా అంటే ఏంటో తెలుసా? అపరిమితముగా అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా తింటున్నప్పుడు నోరు సరిపోదు, నోరు పట్టదు ఆ పీస్ పెట్టడానికి. పడుతుందా? పట్టదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎవరన్నా చూస్తున్నారేమో అని ఏం చేస్తామంటే కొంచెం చెయ్యి ఇట్లా అడ్డం పెట్టుకొని ఎవరికి కనపడకుండా దాన్ని ఇంకా నోరు తెచ్చి పెద్దగా చేసేసి మళ్ళీ ఎట్లో దూరం చేస్తాం. దాన్ని ఏమంటారు తెలుసా? తెరవాల్సిన దానికంటే అపరిమితంగా మనం నోరు తెరుస్తాం. ఎందుకంటే ఉన్నదంతా పట్టాలి అని అర్థం. ఉన్నదంతా పట్టాలి నోట్లో. కోన్ ఐస్ క్రీమ్ తినండి, కప్ ఐస్ క్రీమ్ తినండి, బాల్ ఐస్ క్రీమ్ తినండి, పడుతుందో ఒకసారి నోట్లో? పట్టదు. పాతాళం ఎట్లా ఎదురు చూస్తుంది తెలుసా? అపరిమితంగా నోరు తెరుస్తుందంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ క్యూ ఎక్కువైతుందని అర్థం. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైతుందని అర్థం. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఏమీ డిఫరెన్స్ లేదు. గనులు పోతున్నారు, సామాన్యులు పోతున్నారు, ఘోష చేయబోతున్నారు, హర్షించువారు పోతున్నారు, పడిపోతున్నారు. అప్పుడప్పుడు అంటుంటారు కొందరు క్రిస్టియన్స్, మా ఇల్లు అంత స్పిరిచువల్గా ఉండదండి. మా ఇల్లు అంతా స్పిరిచువల్గా ఉండదా? ఎందుకుండదు? తప్పు. ఉండాల్సిందే ఆత్మీయంగా ఉండాలి ఇల్లు. పరదేశులం ఇక్కడ. ఇది శాశ్వతం కాదు ఈ లోకం. అందుకన్నాడు ఈ చెప్పే మాటలు ఎవరికి ఎక్కవు ఇవి. సామెతలు 27వ అధ్యాయం. సామెతలు 27వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, పాతాళమునకును అగాధ కూపమునకును, పాతాళమునకును అగాధ కూపమునకును ఏం కాదు? తృప్తి కాదు. ఎంతమంది పడతారో అంతమంది. దేవుని చిత్తం నెరవేర్చబడకపోతే పాతాళం అలా ఎదురు చూస్తుంది. ఒకనాడు సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వ్యక్తి
నన్ను పందుల్లోనికి పంపించు అని ఆ సేన భంగపడిందే, కానీ అందరికి తెలుసా? మమ్మల్ని పందుల్లోనికి పంపించు, నన్ను పందిలోనికి పంపించు, పందిలోకైనా పోతాను కానీ పాతాళాన్ని పోనంది అందరు. ఛీ, ఇంత ఘోరం చూసారా? అంటే యేసు ప్రభు లేదు మీరు పాతాళానికే. పందిల్లో యేసు ప్రభు ఎంత ప్రేమమయుడు అంటే మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం పాతాళంలోనికి పడిపోకుండా ఉండటానికి ఆయన పరలోకంలోంచి దిగొచ్చి మనల్ని కాపాడుకున్నాడు. అది ఆయన చేసిన ప్రేమ. 7వ అధ్యాయం యోబు గ్రంథం 7వ అధ్యాయం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడును తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. మేఘము విడిపోయి అదృశ్యమైపోయినట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు. ఆయన చిత్తము నెరవేర్చబడితే నిత్య జీవంలోకి ప్రవేశిస్తాం. ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చబడకపోతే మన రాతను మనమే రాసి పెట్టుకుంటున్నాం పరిస్థితి. మనందరి విధి రాత దేవుడు రాశాడు. ఏం రాశాడు? మీరందరూ భూమి మీదకి వెళ్ళిన మీరు తిరిగి నిత్య జీవం సంపాదించుకోవాలి, నా దగ్గరికి రావాలని దేవుడు మన కోసం రాసి పెడితే వద్దు అని మనం ఏం చేస్తున్నాం? పాతాళానికి మనంతకు మనమే దిగిపోతున్నాం. ఏం చెప్తుంది వాక్యం? అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా ఎరుగదు. ఒక్కసారి ఈ శరీరంలో నుండి ఈ ఆత్మ ఒక్కసారి వెళ్ళిపోయిందంటే ఈ బాడీ, ఈ శరీరం కూడా దీనిని మళ్ళీ యాక్సెప్ట్ చేయదు, అంగీకరించదు. మరి ఏం చేయాలి? తప్పు చేసామని ఒప్పుకోవాలి కదా. ప్రభువా నీకు దూరం అయిపోతే నా పరిస్థితి పాతాళమే కదా అని మారి ఆయనలో స్థిరంగా ఉండటం మంచిది. సామెతలు 15వ అధ్యాయం. సామెతలు 15వ అధ్యాయం. Proverbs chapter number 15 verse number 24. 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, బుద్ధిమంతునికి ఆపోజిట్ బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు, ఫూల్ ఇంగ్లీష్లో అయితే. అవునా? స్టెప్ ఆన్ గాయ్. బుద్ధి లేనివాడు, బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? పాతాళానికి పరిగెత్తూ ఉంటాడు. బుద్ధిమంతుడు పాతాళాన్ని తప్పించుకునేవలనని పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకోను. పరమునకు వెళ్ళినటువంటి జీవం ఎవరు? పరమునకు వెళ్ళిన జీవం ఎవరున్నారు? యేసు ప్రభు. అవునా? జీవ మార్గంలో మనం నడుచుకోవాలి అని అంటే ఏం చేయాలి? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాతాళాన్ని తప్పించుకోవాలనని పరమునకు పోవు జీవ మార్గమున ఏం చేస్తాడు? మళ్ళీ నడవాలంటే మనకు మార్గం చూపాలి కదా ఎవరో ఒకరు.
అందుకే ఇది యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవం. ముందు మనకు ఒక మార్గాన్ని సిద్ధపరిచి ఆయన ముందు నడిచి వెళ్ళాడు. ఇప్పుడు ఎవరిని ఫాలో కావాలి? పాతాళం వెనకలు ఉంది, దాన్ని తప్పించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని ఎవరైనా వెంటబడుతున్నారనుకోండి, నాకు కావాలి కావాలి కావాలని, పాతాళం ఏం చేస్తుంది? తన నోరు పాతాళం ఏం చేస్తుంది? అపరిమితంగా తెరుస్తుంది. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఆ పాతాళాన్ని తప్పించుకోవాలని పాతాళాన్ని వెనక వేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తాడు. ముందుకు నడిచేటప్పుడు నీకు ఎవరు కనపడాలి? మార్గం కనపడాలి. మార్గాన్ని చూపిండేది ఎవరు? యేసు. ఈ విషయం ఎవరికి అర్థమైందో తెలుసా? ఈ విషయం ఎవరికి అర్థమైందంటే పౌలు గారికి అర్థమైంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. తెలుగు బైబిల్లో అయితే 2వ వచనంలోని 4వ లైన్ నుంచి చదువుతున్నాను, చూడండి. హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 2. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మనమైతే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? బుద్ధిమంతులుగా నడుచుకోవాలి, బుద్ధిమంతులుగా ప్రవర్తించాలి. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాతాళాన్ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ముందుకు సాగిపోతాడు. ఎక్కడికి సాగిపోతాడు? జీవమార్గమునకు సాగిపోతాడు. ఈ జీవమార్గములో నువ్వు ఎవరిని చూడాలి? జీవమార్గంలో ఎవరిని చూడాలంటే ఆ జీవము గల దేవుడిని చూడాలి. ఆ జీవము గల దేవుడు ఎవరు అని అంటే యేసు వైపు చూచుచు. బైబిల్ ఏం చెబుతుంది? మన బాటలో, మన బ్రతుకు బాటలో, మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన చూపుల్లో, మనం చేసే ప్రతి దానిలో యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో పందెం అంటున్నాడు. పందెం అంటే ఏందనుకుంటున్నారు? ఛాలెంజ్ విసురుతున్నాడు. ఛాలెంజ్ అంటే ఏందనుకుంటున్నారు? సాతానుడు విసురుతున్నాడు మన మీద పందెం విసురుతున్నాడు. సాతానుడు మన మీద ఛాలెంజ్. ఈరోజు ఈ బిడ్డ నీ దగ్గరికి రాడు, ఈ బిడ్డ నాది, ఈ కుమారుడు నావాడని సాతానుడు దేవుని ఎదురు పందెం విసురుతున్నాడు. మనం తల వంచి సాతానులో పడిపోయామా? దేవుని తల దించిన వారముగా అవుతాం మనం. ఏ కుమారుడైనా ఏ బిడ్డ అయినా ఆ తండ్రి తల ఎత్తుకొని బ్రతికే విధంగానే మనం నడుచుకోవాలి, కానీ ఆ తండ్రి తల దించుకునే విధంగా ఉండకూడదు. మన క్రియల వల్ల, మన ప్రవర్తన వల్ల ఎన్నిసార్లు మన దేవుని శిరస్సును తల ఉంచుకునేట్లుగా చేసామో ఆలోచించండి. మారాలి. పాట కూడా రాసాం, మారాలి మారాలి. ఏం పాడం? నీ మనసే మారాలి. పాటలు పాడుతున్నాం, ఇంకేవేవో రచనలు రాస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మనసు మారట్లేదు. పందెం, మన ఎదుట ఉంచబడిన పందెం. ఛాలెంజా చూసుకుందామా అనే డిస్కషనే ఉంటుంది సాతానుడు ఎప్పుడు మన పట్ల. నువ్వు నాలో ఉంటావా? దేవునిలో ఉంటావా? నాలో ఉంటావా? దేవునిలో ఉంటావా? దేవునిలోనే ఉంటాను, చర్చిలో ఉన్నంతసేపు. బయటికి రాని సంగతి చూస్తాను. సాతానుడు ఇలానే మన మీద పందెం వేసు, బయటికి రాని సంగతి చూస్తాను అంటూనే ఉన్నాడు ఎప్పుడు. ఈ లోకంలో మనకు శత్రువులు ఎవ్వరు లేరు. ఆ కనిపించని ఆ సాతానుడే శత్రువు. ఒక్కసారి ఆలోచించండి. ఒకనాడు భారత స్వాతంత్ర సమర యుద్ధంలో అహింస అనేటువంటి ఉద్దేశంతో ఒకప్పుడు జాగ్రత్తగా వినాలి, మన గాంధీజీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం అని చేపట్టాడు. అంటే ఏంటో తెలుసా? బ్రిటిష్ వారికి మనం ఏం సహాయం చేయకూడదు. సహాయ నిరాకరణోద్యమం చేపట్టేసరికి దేశమంతా ఆయనను ఫాలో అయ్యారు. తర్వాత మరొక ఉద్యమం చేపట్టాడు. ఏంటో తెలుసా? ఏమిటది? సాల్ట్ సత్యాగ్రహ, ఉప్పు సత్యాగ్రహం. గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్ నుంచి సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి దండి అనే ప్రాంతానికి బయలుదేరినప్పుడు ఆయన ఒక్కడుగా బయలుదేరాడు. దారి వెంబడ నడుస్తున్నప్పుడు ప్రతి గ్రామం, పల్లె ఆయనతో కలిసింది, ప్రతి పట్టణం ఆయనతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నాను? తర్వాత చెప్తాను, వినండి. తర్వాత చివరికి
మరొక ఉద్యమం వచ్చింది. ఏమన్నాడు తెలుసా? డూ ఆర్ డై అన్నాడు. డూ ఆర్ డై అనేసాడు. అంతే, సాధిద్దాం, చావనన్నా చావలేదు, బ్రతకడం, డూ ఆర్ డై, ఏదైనా చేయనన్నా చేయండి, చావనన్నా చావండి అనేటువంటి ఉద్యమాలు చేపట్టాడు. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలనలో, వారి సంఖ్యలలో, వారి బానిసత్వంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని విడిపించినందుకు మహాత్ముడయ్యాడు గాంధీజీ. అవునా? అవునా? ఈరోజు యేసు వైపు చూసి వెళ్ళవలసిన ఈ జనాంగం, ప్రపంచ జనాంగం, ఒకప్పుడు గాంధీజీని చూసి పరిగెత్తింది ఈ సమాజం. ప్రపంచమంతా ఎవరి వైపు చూడాలి? ప్రపంచమంతా ఎవరి వైపు చూడాలి? ఒక్క బ్రిటిష్ పరిపాలనలో ఉన్న ఈ దేశాన్ని విడిపించినందుకే మహాత్ముడైతే, ఈ ప్రపంచం అంతా అపవాది, సాతానుడు అనేటువంటి వాని బంధకాలలో ఉన్నప్పుడు వాని నుండి మనం ఏం చేయాలి? విడిపించాలి. దేనిని? ఈ ప్రపంచాన్ని విడిపించాలి. వాడి చేతిలో చిక్కుకుపోయిన వారిని విడిపించాలి. తెలియక వాని బానిసత్వంలో, వాని బంధకాలలో, వాని చెరలో ఉన్న వారిని విడిపించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక్కడు బయలుదేరినప్పుడు దేశం ఏకమైతే, ఈరోజు పరలోకం నుండి దిగినటువంటి ఆ మహారాజు ముందుకొచ్చి మన ముందు నడిచి వెళ్తుంటే, మనమందరము చెయ్యి కలిపి, భుజం కలిపి ముందుకు సాగిపోకుండా ఇలా నిర్లక్ష్యం చేస్తూ కూర్చున్నాం అనుకోండి, చాలా తప్పు. ఒక మనిషిని మరొక మనిషిని చేతిలో నుండే విడిపించినప్పుడు మహాత్ముడైతే, ఇంతమంది ప్రపంచ మానవాళిని ఒక దయ్యపు చేతిలో నుంచి విడిపిస్తే ఇంకా మనల్ని దేవుడు ఏమని పిలిచాలి చెప్పండి? అందుకే అన్నాడు, మీరు నా దగ్గరికి వస్తే మీకు జీవ కిరీటం అన్నాడు. ఒక మనిషిని, ఒక దేశాన్ని మరొక దేశం నుండి విడిపించినందుకు మహాత్ముడయ్యాడంటే, సాతాను చెరలో, ఈ అపవాది బంధకాలలో ప్రపంచమంతా ఉంటే, ఇంత ప్రపంచాన్ని విడిపించడానికి యేసుప్రభు వస్తే ఇంకా యేసుప్రభుకి ఇంకేం పేరు పెట్టాలి? దాన్ని జయించిన మనం ఇంకెంత గొప్పవారిగా మనం ముందుకు సాగిపోవాలో ఆలోచించండి. అందుకే ఏమన్నాడో తెలుసా? మన బ్రతుకు యేసు వైపు చూచుచూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. ఏం నేర్చుకున్నాం ఈరోజు బైబిల్ స్టడీలో? ఈరోజు నేర్పించిన ఈ బైబిల్ స్టడీలో ఏం నేర్చుకున్నామంటే, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చున్నామా నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చలేకపోతామా? ఆయన చిత్తం నెరవేర్చబడలేదా మనం ఎక్కడ పోయి పడిపోతాం? పాతాళంలో పడిపోతాం. చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఆయన చిత్తము నెరవేర్చబడితే నిత్య జీవము, ఆయన చిత్తం నెరవేర్చబడకపోతే నిత్యాగ్ని. ఇది దీని సారాంశం. తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అన్న ఆ మాటలో ఇంత గూఢార్థం ఉందన్న విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. వినాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, మన మనసుల్లో లోతుగా నాటుకోవాలి, మన హృదయాలలో ఎప్పుడు చిరస్మరణీయంగా ఇవి రచింపబడాలి. ఏముందబ్బా ఈరోజు వాక్యం అని అనుకోకండి. మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ప్రతి ఒక్కరూ పాతాళ లోకంలోకి ఏమైపోతున్నారు? పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు. విడిపించవలసిన బాధ్యత మన పైన ఉంది. పందెం వేసాడట, పందెం. కాబట్టి ప్రియులరా, సామెతలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం 11వ వచనం. నా కుమారుడా, దేవుని శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించును. చాలు. దేవుని శిక్షను తృణీకరింపవద్దు. ఆయన నీకు అవకాశం ఇస్తున్నాడేమో. ఒకప్పుడు దావీదుని దేవుడు, మహారాజు అయినటువంటి దావీదు గారిని దేవుడు శిక్షించాడు. తప్పు చేశాను ప్రభువా, నీ దృష్టిలో తప్పు చేశాను ప్రభువా. విరిగి నలిగిన హృదయంతో వచ్చి తాను చేసిన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. దేవుడు క్షమించి విడిచిపెట్టాడు. మనం చేసిన తప్పులను కూడా దేవుడు మనల్ని శిక్షించినప్పుడు, ఈ మానవాళిగా ఈ రక్తమాంసంలో ఉన్నప్పుడే, ఈ దీపం మనలో వెలుగుతున్నప్పుడే, ఆత్మ అనేటువంటి దీపం మన శరీరాల్లో వెలుగుతున్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే
దేవుని సన్నిధిలో, అవును తండ్రి, నేను తప్పు చేశాను కనుకనే నా మీద పడిన శిక్ష సరి అయినదే, వద్దు, ఆ బ్రతుకు నాకు వద్దు, ఈరోజు నుండి నీతోనే నా సహవాసం ఆ నిర్ణయం తీసుకోవాలి. తీసుకోలేదా చాలా తప్పు. బుద్ధిమంతులుగా నడుచుకోవాలి. బుద్ధిమంతులు ఏమవుతారు? ఆకాశ మండలంలో జ్యోతుల వలె వెలిగి ఉంటారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇంటికెళ్ళి చదవండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే జ్యోతులను పొలిన వారు ఉంటారు. ఇంకా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, దేవుడు నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. మనం బాగుపడాలనే తండ్రి శిక్షిస్తాడు. ఇక్కడ ఇందాక సామెతలో చదువుకున్న మాట దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. 2 విషయాలు తెలుసుకున్నాం, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఆయన చిత్తము మన జీవితాల పట్ల నెరవేర్చబడితే మనకు నిత్య జీవమని, ఆయన చిత్తము మన జీవితాలలో నెరవేర్చబడలేదా మనం వెళ్ళి నిత్యాగ్నిలోనికి వెళ్తామన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. కాబట్టి నిత్యాగ్నిలోనికి వెళ్ళక మునుపే దేవుడు నిన్ను హెచ్చరిస్తూ తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని హెచ్చరించినప్పుడే ఆ తండ్రి శిక్షకు మనం లోబడి మనల్ని మనం సరి చేసుకుని ఆయన మార్గంలోనికి రావటం మంచిది. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని నేర్పించి దానిని మనం బైహార్ట్ చేసి నేర్చుకోవడం అలవాటైందే కానీ, పెదవులతో ఆ వాక్యాన్ని స్మరించడం అయిపోయిందే కానీ, అందులో ఉన్నటువంటి గూఢార్థాలను మనం అర్థం చేసుకోక ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశాను. ఇంకా ఇంతటితో అయిపోలేదు. యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే, మనమందరము ఆయుష్తో ఉంటే, నేను కూడా బ్రతికుంటే, ప్రభు చిత్తమైతే వచ్చే బుధవారం మళ్ళీ ఈ ప్రార్థనలో మిగిలిన అంశాలను మనం తెలుసుకోవచ్చు. ముగింపు ప్రార్థన చేసుకునే ముందుగా 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. భద్రాచలం సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ క్యాంపస్లో ఉన్నటువంటి శ్రీమతి ఇందిరా గారు, అసిస్టెంట్ కమాండెంట్, వీరు మన సంఘాన్ని ప్రార్థన చేయమని కోరారు. వారి గురించి, వారి కుటుంబం గురించి. అలానే బ్రదర్ రాజు గారు, మరి కాలుకు దెబ్బ తగిలిందట. మరి ఏ కారణం వల్ల కాలుకు దెబ్బ తగిలిందో మనకు తెలీదు. మరి పోలీసు ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఇది జరిగిందో మనకు తెలీదు. మన సంఘం యొక్క ప్రార్థన విజ్ఞాపన వారు కోరి ఉన్నారు కాబట్టి, మరి భద్రాచలంలో 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్లో ఉన్నటువంటి వీరి గురించి కూడా మనము ఈరోజు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని, అలాగనే మీ వ్యక్తిగత ప్రార్థనలోను, మీ కుటుంబ ప్రార్థనలోను మరి ప్రత్యేకంగా వీరి గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామమున మీ అందరినీ కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈనాటి బైబిల్ స్టడీని మనం ముగించుకుందాం. ఆ తర్వాత ఫ్రైడే కూడా స్త్రీల మీటింగ్ ఉంటుంది. తర్వాత సండే కూడా మనకు సర్వీసెస్ ఉన్నాయి, దాన్ని గమనించండి. మన సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా www.truewisdomtv.com అనేటువంటి దాంట్లో లైవ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్ని మీరు క్లిక్ చేస్తే ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా దీన్ని చూసే అవకాశం ఉంటుంది. మీరు కొందరు సీడీస్ అవి కూడా అడిగారు కాబట్టి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వాటిని సీడీలో చేయడానికి, తర్వాత యూట్యూబ్ లాంటి దాంట్లో అప్లోడ్ చేయడానికి మన దగ్గర మనుషులు సమయానికి అందుబాటులో లేరు. బహుశా మీలో ఎవరైనా ముందుకు రాగలిగితే మీరే దానికి సహకరించే అవకాశం ఉంది. మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ రికార్డ్ అయిన దాన్ని సీడీలో
కూర్చొని చేయాలంతే, అంతకంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నాకున్నటువంటి జాబ్, ఆఫీస్ డ్యూటీ వల్ల నేను చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి దీన్ని గమనించి మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని రోజు ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములైనా ఇంతవరకు మీ యొక్క తోడును కృపను మాతో ఉంచి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. నా తండ్రి, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతుంది కానీ భూమి మీద నెరవేర్చబడటం లేదు అని మేము ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మీ చిత్తము నెరవేర్చబడితే ఎలా ఉంటుంది, మీ చిత్తము నెరవేర్చబడకపోతే మా పరిస్థితి ఏంటి అనేది ఈరోజు వాక్యం ద్వారా మీరు మాకు తెలియచేశారు. నా తండ్రి, మరి ఆనాడు మా ప్రభు అయినటువంటి యేసు స్వామి ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరధారిగా మమ్మల్ని చేయమన్నటువంటి ఆ ప్రార్థనలో ఎందుకు చేయమన్నాడు, అందులో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేటువంటిది మేము గ్రహించక ఇన్ని రోజులు పెదవులతో మాత్రమే మేము దానిని ప్రార్థించాం, కానీ అందులో ఉన్నటువంటి అర్థాన్ని ఆలోచించుకుంటూ ప్రార్థన చేయడంలో మేము విఫలమైపోయాం. మమ్మల్ని క్షమించండి. అనేక విషయాలను మీరు మాకు నేర్పిస్తున్నారు. మీ కృప, మీ కరుణ మా మీద ఉన్నందువలనే మేము ఇవన్నీ నేర్చుకోగలుగుతున్నాం, కానీ మా సొంత జ్ఞానం కాదని మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొంచున్నాం. నా తండ్రి, ఈ సంఘంలో ఉన్నటువంటి ఐక్యత, ఏక మనస్సు, ఏక హృదయం, ఏకాభిప్రాయం ఎప్పుడూ ఉండలాగున చేయండి. నా తండ్రి, ప్రపంచానికి ఒక మాదిరికర సంఘంగా దీనిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. మేమందరము నా ప్రభువా, మరి మీరు ఏర్పాటు చేసినటువంటి సువార్త పరిచర్యలో కలిసి కట్టుగా ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం వృధా కాకుండా ఫలింప చేయమని మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. మంచి నేలలు పడినటువంటి విత్తనములుగా మరి ఈ వాక్యమును ఫలింప చేయమని వేడుకొంచున్నాను. నా తండ్రి, మరి ఈ విధంగా ప్రపంచంలో నా ప్రభువా, మరి నిజముగా మరి మీ మాటలు ఉన్నట్లుగా బోధిస్తున్నటువంటి ప్రతి దైవజనుని గురించి, మీ దాసుల గురించి ప్రార్థిస్తున్నాం. వారికి కూడా మీరు తోడుగా ఉండండి. ఏ ఒక్కరూ నశించిపోకుండా అందరూ నిత్యజీవం పొందాలి, యేసు ప్రభువులో ఎదగాలి అనేటువంటి మీ ఆలోచనను మేము నెరవేర్చి, మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని భూమి మీద మేము పరదేశులుగా ఉంటున్నాం. మా శాశ్వత దేశం మీరే, మా నివాస స్థలము మీరే అని మీరు వాక్యంలో మాకు నేర్పించారు. మా ఇంటికి మేము క్షేమంగా చేరుకునేలాగా చేయండి. నా తండ్రి, మా ఇల్లు అయినటువంటి మీరు, మా నివాస స్థలమైనటువంటి మిమ్మల్ని మేము క్షేమంగా చేరుకొనుటకు మీరు మార్గం కూడా మా ప్రభువైనటువంటి యేసుస్వామిని ఉంచి, మరి మా కోసం మీరు చేసిన మేలును, త్యాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకొంచున్నాం. కూడి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. అలానే భద్రాచలం నుంచి మా ప్రియులు, మీ కుమార్తెలు నా ప్రభావ, మీ పిల్లలు ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉండగా వారిని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునిచున్నాం. వారికి మీరు తోడుగా ఉండండి. బ్రదర్ కాళ్ళకి దెబ్బ తగిలి ఉండగా మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే అతి త్వరలో బాగుపడుటకు సహాయం చేయమని, ఆ కాళ్ళను బాధను పోగొట్టమని ప్రార్థిస్తున్నాం. అలానే మరి సిస్టర్ గురించి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి తోడుగా ఉండండి. నా ప్రభువా, మరి సంఘంలో ఈ విధంగా ఎవరెవరికి ఏవేవి అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అవసరతలు నా తండ్రి మరి ఆత్మీయంగా బలహీనపడే అవకాశము కలిగింపజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో మేము అడుగుకు మునిపే మా అవసరతలు, అక్కర్లు మీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలకు రావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించి వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మరి కుటుంబాలు ఇక్కడ ఉండగా మరి దేశ రక్షణ నిమిత్తమై దేశవ్యాప్తంగా నా తండ్రి మరి మా ప్రియులు వెళ్ళి ఉండగా వారి ఉద్యోగ జీవితంలో వారికి తోడుగా ఉండి ఎక్కడున్నా మీ దాసులుగా వారు ఉపయోగపడటకు సహాయం చేయండి. నా తండ్రి, మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే మేము మరొకసారి ఇలా కూడుకొని మీ అందు ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ, ఈ సమయంలో మా అతిక్రమములను, అక్రమములను, నేరములను, పాపములను మరొకసారి ఒప్పుకొనుచున్న మమ్మల్ని క్షమించండి. ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకొనొచ్చు. మా శత్రువులను, మమ్మల్ని ద్వేషించే వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, వారిని మీ కృపలో జాగ్రత్తగా పెంచి మీ ప్రేమతో వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ఈ లోకంలో మనుషులు ఎవరు మాకు శత్రువులు కాదు నా ప్రభువా. మరి అపవాదే మా శత్రువు. వాడిని జయించి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, యుద్ధ వీరుల్లా మేము ఎదుట నిలబడే ఆ మనుషులుగా మేము మీ కుమారులుగా నిలబడటకు సహాయం చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లిస్తూ ఈ ప్రార్థన మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు కాక, మీ రాజ్యం వచ్చినందుకే మీకు స్తోత్రం. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును కాక. మాకు కావాల్సిన అనుదిన జీవాహారంను మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేయని క్షమించలేదని మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలతో కీడు నుంచి తప్పించండి. రాజ్యమును, బలమును, మహిమ, శక్తి అన్నీ ఇవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనతోనూ చెదరి ఉన్న సకల పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలంటే సెలవు.